నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। జిల్లా పోలీసు భద్రతా విభాగంలో సేవలందిస్తున్న పోలీసు ట్రాకర్ జాగిలం ఫాక్సీ అనారోగ్య మృతి, పోలీసు లాంఛనాలతో ఫాక్సీ అంత్యక్రియలు। ఫాక్సీ మృతి పట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తీవ్ర సంతాపం। హమాలీల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలి। వేటపాలెంలోని పౌర సరఫరాల గూడెం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టిన హమాలీలు। రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం। వేమూరు పోతమరు గ్రామాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్। బాపట్ల జిల్లా పోలీసు భద్రతా విభాగంలో 2022 సంవత్సరం నుంచి విశేష సేవలు అందిస్తున్న పోలీసు ట్రాకర్ జాగిలం ఫాక్సీ అనారోగ్యంతో మృతి చెందింది। కాగా పోలీస్ జాగిలం ఫాక్సీ మృతి పట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు। బుధవారం డాగ్ కెనాల్ సముదాయం వద్ద ఉంచిన ఫాక్సీ పార్థివ దేహానికి ఎస్పీ పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు। జిల్లా పోలీస్ శాఖకు ట్రాకర్ విభాగంలో సుమారు 2 సంవత్సరాల పాటు ఎనలేని సేవలు అందించిన పోలీసు జాగలం ఫాక్సీ అనారోగ్యంతో మృతి చెందడం జిల్లా పోలీస్ శాఖకు తీరని లోటని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు। బాపట్ల జిల్లా పోలీసు భద్రతా విభాగంలో 2022 సంవత్సరం నుంచి విశేష సేవలు అందిస్తున్న పోలీస్ ట్రాకర్ జాగలం ఫాక్సీ అనారోగ్యంతో మృతి చెందింది। కాగా పోలీసు జాగలం ఫాక్సీ మృతి పట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు। బుధవారం డాగ్ కెనాల్ సముదాయం వద్ద ఉంచిన ఫాక్సీ మృతదేహానికి ఎస్పీ పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాక్సీ జాగలంను పోలీసు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించామన్నారు। అనేక కీలక సమయాల్లో నేరాలు ఛేదించడంలో చురుగ్గా సమర్థవంతంగా పనిచేసిందన్నారు। ఫాక్సీ మృతి చాలా బాధాకరమన్నారు। ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్, ఏఆర్డీఎస్పీ చంద్రమోహన్, అడ్మిన్ ఆర్ఐ షేక్ మౌలుద్దీన్, వెల్ఫేర్ ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, డాగ్ హ్యాండ్లర్స్ తదితరులు పాల్గొన్నారు। వేటపాలెంలోని పౌర సరఫరా గోడౌన్ వద్ద తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు। హమాలీ కూలీల అగ్రిమెంట్ ప్రకారం 9 నెలలు గడుస్తున్నా సరే ఒప్పందం ప్రకారం కూలీ రేట్లు యాజమాన్యం పెంచకపోవడం దారుణమని పలువురు హమాలీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు। ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హమాలీలు చేపడుతున్న ఆందోళనలో భాగంగా వేటపాలెంలోని పౌర సరఫరా గోడౌన్ వద్ద తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు। ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హమాలీలు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు। ఎన్నో ఏళ్లుగా గోదాంలను నమ్ముకొని పనిచేస్తున్న వీరంతా ఇప్పుడు కుటుంబాలతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు। 9 నెలలుగా కూలీ రేట్లు పెంచకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మండిపడ్డారు। ఏపీ సివిల్ సప్లై హమాలీ కార్యదర్శిగా, సివిల్ సప్లై వర్కర్స్ కార్యదర్శిగా, అలాగే ఏఐటీసీ చీరాల నియోజకవర్గ కార్యకర్తగా నా పేరు బాసి పైడియా। ఈరోజు మన దేశాపేట ఉన్న మార్కెట్ యార్డ్లో నిరసన ప్రకటిస్తున్నాం। ఏపీ సివిల్ సప్లై హమాలీ కూలీ రేట్లు 1/1/2024 నుంచి ఇవ్వాలి। ప్రభుత్వం కళ్ళు ఉండి కూడా కళ్ళు లేనట్టు ప్రవర్తిస్తుంది। మేము ఏమి డిమాండ్ చేయట్లా, మేము కష్టపడిన కష్టానికి మాకు కూలీ రేట్లు ఇవ్వమని మేము అడుగుతున్నాం। ప్రభుత్వం దీన్ని ఎమ్మటే చర్య తీసుకోవాలి। మా రాష్ట్ర నాయకులు ఆఫీస్ చుట్టూ తిరిగి 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 అలసిపోతున్నారు। దయచేసి ఈ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం 4 నెలలు గడిపేసింది, ఈ ప్రభుత్వం 5 నెలలు గడిపేసింది। దయచేసి ఈ హమాలీలకి వెంటనే కూలీ రేట్లు జీవో ఇవ్వాలి, ఎమ్మటే కూలీ రేట్లు పెంచాలి। 2 సంవత్సరాలకు ఒకసారి పిఎఫ్ సిప్లు ఇవ్వాలి, నెల నెల వాటర్ బిల్లు ఇవ్వాలి, 2 సంవత్సరాలకు ఒకసారి బట్టలు ఇవ్వాలి, వాటి టిచ్చింగ్ ఇవ్వాలి। ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోవటం నిరసన చేస్తున్నారు। ఎందుకంటే ఒక ప్రభుత్వం మంచి పేరు గుర్తింపు రావాలంటే ఈ హమాలీలే పనిచేయాలి। మీరిచ్చే బియ్యం కానీ, పంచదార కానీ, కందిపప్పు కానీ, ఇతర వస్తువులు కూడా ప్రతి ఒక్కటి కూడా రేషన్ షాప్కి తరలించి సక్రమంగా అందజేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది। అలాంటి మంచి పేరు తెచ్చిన ప్రభుత్వానికి పనిచేస్తున్న ఈ హమాలీలకు మాత్రం కూలీ రేట్లు పెంచడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది। ఎందుకు కార్మికులంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు? కార్మికులంటే ఎవరు ఏమీ చేయలేరనేగా చూసుకోండి। పోయిన ప్రభుత్వం కూడా కార్మికులు జోలికి వచ్చారు కాబట్టి అట్లా అయిపోయింది। దయచేసి మీరు కూడా కార్మికుల్ని అర్థం చేసుకొని వారు వేతనం వెంటనే పెంచాలి, వాళ్ళు కూలీ రేట్లు వెంటనే పెంచాలి, కార్మికులు మీరు గుర్తించాలి। బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం పాతమరు గ్రామంలో
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ హాజరయ్యారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పరిపాలనపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం పోతుమరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పరిపాలనపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు పెన్షన్ పెంచడం, డిఎస్సీని పునః ప్రారంభించడం, టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం, అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం వంటి పథకాల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వం, విజనరీ నేత సీఎం చంద్రబాబు తోటే సాధ్యమన్నారు. పదే పదే బయట పట్టుకుని ఢిల్లీకి వెళ్ళి అందరు మంత్రుల, ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, నిర్మలా సీతారామన్ గారిని, అందరు మంత్రులతో పోయి కలిశారు. నేను మా ఎంపీలందరినీ తీసుకెళ్లారు. ఎక్కడ అందరినీ ప్రాధాయపడ్డారు, మీ తరఫున ప్రాధాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫండ్స్ ఇవ్వండి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని పదే పదే పోయి ప్రతి మంత్రిని అక్కడ కలిసి, ఢిల్లీలో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కోసము, మన ప్రగతి కోసము, మన అభివృద్ధి కోసము మన ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు. దాని మూలాన ఇప్పుడు ఏమైందంటే మనకి అమరావతి సిటీ కట్టడానికి, నగరం కట్టడానికి, మహానగరం కట్టడానికి కేంద్ర ప్రభుత్వము 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాటు చేయడానికి అప్పుకుంది. మరి బాబు, ఈ ప్రభుత్వము మంచి ప్రభుత్వమా కాదా చెప్పండి మీరు. ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వేదిక మీద ఉన్న వక్తలందరూ కూడా చెప్పారు. 6 రోజుల నుంచి ఈ కార్యక్రమం మీద రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతుంది. ఈ నెల 20వ తేదీకి ఈ రాష్ట్రంలో నూతనంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని వేణోళ్ళ కొనియాడుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ఈ 100 రోజుల కాలంలో మేము చేసిన కార్యక్రమాలు మీకు విపులంగా వివరించి చెప్తా ఉన్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యవసాయ అధికారి ఎరువుల దుకాణాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. ఇక ఇదే క్రమంలో ఎరువులు అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా
పంట నమోదు ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలిచ్చారు. పంట నమోదు చేసిన ప్రతి రైతుకి తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించాలని ఆదేశించారు. సీసీఆర్సీ కౌలుదారులకు లోను అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పంట నష్ట పరిహారం త్వరితగతిన అందడానికి పరిహార జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వై రామకృష్ణ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 108వ జయంతి కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వ్యక్తి వికాసం, సమాజహితం, విశ్వ మానవ కళ్యాణమే లక్ష్యంగా ఏకాత్మ మనువాదవాదం ప్రతిపాదించి తద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి ప్రభుత్వ పథకాల్లో మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావనను రూపొందించిన వ్యక్తి అని పండిట్ దీన్ దయాళ్ సేవలను బీజేపీ నేతలు కొనియాడారు. చీరాల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 108వ జయంతి కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మువ్వల వెంకట రమణారావు, మేడికొండ భరణిరావు, అవ్వారు హనుప్రసాద్, సర్వేశెట్టి సుబ్బరామయ్య, బలరాం సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా చీరాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మనం ఆలోచించినట్లయితే వారి జీవిత చరిత్ర గురించి, వారు ఒక భారతదేశాన్ని గురించి వారు కళ్ళగన్నటువంటి సందర్భాన్ని మనం పూట కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. వారు జనసంఘలో నుంచి జనసంఘు ఆర్ఎస్ఎస్లో నుండి వారి యొక్క ఆలోచనతో ఈ దేశానికి ఒక రాజకీయ పార్టీ అవసరం, ఈ రాజకీయ పార్టీ మరి ఏదైతే ఒక సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం పునాదుల మీద నడిపించాలి, అలాంటి వ్యక్తులు కావాలి ఈ పార్టీకి అని చెప్పేసి వారు కన్న కళలు అహర్నిశలు కృషి చేసినటువంటి వారు జనసంఘతో స్థాపించి ఆ జనసంఘ ద్వారా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని అక్కడ ఆ రోజులో ఉన్నటువంటి పాలక వర్గాలు వీరిని గేలి చేసినటువంటి సందర్భంలో వారు దేశభక్తిలో నుండి మా పార్టీ మా యొక్క సిద్ధాంతం, ఆ సిద్ధాంతానికి నమ్మిన వాళ్ళే, ఆ సిద్ధాంతాన్ని నడిపించిన వాళ్ళే మాకు అవసరం అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు నుంచి కూడా ఆ సిద్ధాంతం పునాదుల మీద ఉన్నటువంటి వారు నడిపిస్తూ పార్టీని వాళ్ళు పార్టీ కోసం మరి కుటుంబ వ్యవస్థలను మొత్తాన్ని పక్కన పెట్టుకొని వారు చనిపోతే కూడా పార్టీతో చివరి అంశంలో కూడా వారు చెప్పిన మాట ఒకటే, పార్టీ సిద్ధాంతం మీద ఆ సిద్ధాంతాన్ని నడిపించే వ్యక్తులే మనకు కావాలి. కళలు, వారి ఆశయాలు, వారి కోరికలు మొత్తం కూడా వారు ఇక్కడ లేకపోయినా కానీ ఈరోజు వారిని స్మరించుకుంటున్నామంటే వారి ఆశయాలు ఎంత గొప్పయో, వాళ్ళ నిర్ణయాలు ఎంత గొప్పయో, వాళ్ళ ఆలోచన ఎంత గొప్పదో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అంత గొప్ప నివాళి వారికే చెందుద్దని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రపంచంలో అత్యున్నత వృత్తులను ఫార్మసీ ఒకటని సెయింట్ ఆన్స్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో హెల్త్ కేర్ ప్రొఫెషనల్లో ఫార్మసీ పాత్ర చాలా కీలకమన్నారు. ఔషధాల తయారీ, పరిశోధనలో ఫార్మసిస్టుల పాత్ర మరవలేనిదన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ ఫార్మసిస్టులు ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడం ప్రధాన అవసరమన్నారు. ఫార్మసిస్ట్ డే సందర్భంగా కళాశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి కన్వీనర్ గా చైతన్య ప్రసాద్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ రమణమూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. In case of generic medicines, these are nothing but the pharmaceutical products. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు ఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి నేరుగా క్యూ లైన్ లో వెళ్లి దర్శించుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందన్నారు. నిన్న 7 గంటల స్వామివారిని 67,616 మంది భక్తులు దర్శించుకోగా 22,759 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే 3 రోజుల మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈ రోజు తక్కువగా గుర్తించినట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. అయితే దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ వైపుకు వంగి ఉంటుంది. ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీస్గఢ్ అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. షియర్ జోన్ లేదా గాలుల కోత ఉత్తర భారతదేశ ద్వీప కల్పంలో సుమారు 16 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి పైన చెప్పబడిన ద్రోణితో విలీనమైంది. వీటి ప్రభావంతో వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. కమర్షియల్ రాకెట్ లిజియన్ 1 ఇవాళ చైనా ప్రయోగించిన రాకెట్ ద్వారా 5 ఉపగ్రహాలను తీసుకెళ్లారు. నిర్దేశిత కక్షలో శాటిలైట్లను రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. లిజియన్ 1 రాకెట్ ను సిఏఎస్ స్పేస్ అభివృద్ధి చేసింది. ఇవాళ ఉదయం 7:33 ఈ పరీక్ష జరిగింది. జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగం సాగింది. 5 ఉపగ్రహాల్లో 2 ఎయిర్ శాట్ కంపెనీ ఉపగ్రహాలున్నాయి. జిలిన్ 1 SAR-01A యున్యావో 1 శాటిలైట్ ను ల్యాండ్ సర్వే వాతావరణ స్టడీ కోసం వాడనున్నారు. లిజియన్ 1 తరహా రాకెట్లను చైనా ప్రయోగించడం ఇది 4వసారి. 2022 జూలైలో తొలిసారి జలియన్ రాకెట్ ను ప్రయోగించారు. ఇప్పటి వరకు రాకెట్ల ద్వారా 42 శాటిలైట్లను పంపారు. వాటి ద్వారా 4 టన్నుల బరువైన పేలోడ్స్ కూడా మోసుకెళ్లారు. జమ్మూ కాశ్మీర్ లో 2వ విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతోంది. 6 జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాల బరిలో 239 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. 3502 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగుతోంది. అక్టోబర్ 1న చివరి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా జమ్మూ కాశ్మీర్ లో పోలింగ్ కొనసాగుతూ ఉండగా శ్రీనగర్ లోని పలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లిన విదేశీ ప్రతినిధులు పోలింగ్ సరళిని పరిశీలించారు. 5 జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత నడుమ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. 2-3 రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. అయితే తాజాగా వైసీపీ తెచ్చిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. ఇవాళ లేదా రేపటిలోగా ఆర్డినెన్స్ ను ఆమోదించనున్నారు గవర్నర్. ఇక ఏపీలో మొత్తం 3736 మద్యం షాపుల కేటాయింపుకు నోటిఫికేషన్ విడుదల చేరున్న ప్రభుత్వం ఇందులో 340 షాపులను కల్లుగీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది. రిజర్వేషన్ల కోటాలో షాపులు ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తోంది. ఆయా వివరాలను బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ కల్లుగీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను రిజర్వ్ చేయనుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ రోజు రోజుకి వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో గణనీయమైన రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే మార్కెట్లో ఈవీ స్కూటర్లు ఎంత ఆదరణ పొందుతున్నా ఈవీ బైక్స్ మాత్రం స్కూటర్స్ పోల్చి చూస్తే అన్ని మోడల్స్ విడుదల కాలేదు. అయితే భారత ఈవీ మార్కెట్ లో ఈవీ బైక్స్ అంటే రివోల్ట్ బైక్స్ అందరికీ గుర్తొస్తాయి. ఈ నేపథ్యంలో రివోల్ట్ మోటార్స్ ఇటీవల తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ RV1 ప్లస్ లను విడుదల చేసిన విషయంలో అందరికీ తెలిసిందే. ఈ బైక్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన వారంలోనే దాదాపు 16,000 బుకింగ్స్ పొందాయి. మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ, మరో బ్యాటర్ రిషబ్ పంత్ ఇద్దరు మళ్లీ రంజీ జట్టు ప్రాబబుల్స్ లో ఉన్నారు. ఢిల్లీ జట్టు తరపున రిలీజ్ అయిన 84 మంది జాబితాలో ఆ ఇద్దరు బ్యాటర్ల పేర్లు కూడా ఉన్నాయి. నిజానికి రంజీ సీజన్ లో ఇద్దరు అందుబాటులో లేకున్నా ఆ ఇద్దరిని మాత్రం ఢిల్లీ రంజీ జట్టు ప్రాబబుల్స్ లో చోటు కల్పించారు. ఇషాంత్ శర్మకు ఆ లిస్ట్ లో చోటు దక్కలేదు. మయాంక్ యాదవ్ ఆ ప్రాబబుల్స్ బృందంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ చివరిసారి 2012లో రంజీ ట్రోఫీ ఆడాడు. ఘజియాబాద్ లో అతను యూపీ జట్టుతో తలపడ్డాడు. పంత్ కూడా చివరిసారి కోవిడ్ కు ముందు రంజీల్లో ఆడాడు. ప్రోటోకాల్ ప్రకారం లిస్ట్ ను తయారు చేశామని, ఒకవేళ వాళ్ళు కావాలంటే రంజీల్లో ఆడుకోవచ్చని ప్రాబబుల్స్ లో పేర్లు పెట్టినట్టు DDCA అధికారి తెలిపారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా పోలీసు భద్రతా విభాగంలో సేవలందిస్తున్న పోలీసు ట్రాకర్ జాగిలం ఫాక్సీ అనారోగ్య మృతి. పోలీసు లాంఛనాలతో ఫాక్సీ అంత్యక్రియలు. ఫాక్సీ మృతి పట్ల జిల్లా ఎస్పీ తుషార్ దూడి తీవ్ర సంతాపం.
హమాలీల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలి. వేటపాలెంలోని పౌర సరఫరాల గూడెం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టిన హమాలీలు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వేమూరు, పోతమరు గ్రామాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.